హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నఫీ. ఈరోజు మేము వెళ్ళబోతున్నాం రాజస్థాన్లోని చాలా ఫేమస్ అయిన అండ్ చాలా పవిత్రమైన ప్లేస్కి. అది అజ్మీర్ షరీఫ్లో ఉండే ఖాజా గరీబుల్ నవాజ్ గారి దర్గాకి వెళ్తున్నాం. సో ఈ స్పిరిచువల్ జర్నీని నాతో కలిసి మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మేము విజయవాడ వెళ్తున్నాము వ్యాన్లో. మా ట్రైన్ వచ్చేసేసి విజయవాడ టు అజ్మీర్ జంక్షన్. మేమందరం మొత్తం 4 ఫ్యామిలీస్ బయలుదేరాము. విజయవాడ రీచ్ అయ్యాక ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసేసి హంసఫర్. ఇది విజయవాడ వెడ్నెస్డే వస్తుంది. థర్స్డే నైట్ మొత్తానికి మనం అజ్మీర్ జంక్షన్ రీచ్ అయిపోతాము. ఇంకా నేచర్ అయితే చాలా బాగుంది. మనం రాజస్థాన్ సైడ్ జర్నీ చేయాలి అంటే వింటర్ అయితే బెస్ట్ అని చెప్పవచ్చు. ఇంకా థర్స్డే నైట్ మొత్తానికి మేమైతే అజ్మీర్ జంక్షన్ రీచ్ అయిపోయాము. ఫైనల్లీ మేమైతే అజ్మీర్ షరీఫ్ వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మనకి ఆటోస్, రిక్షాస్ అని, క్యాబ్స్ అని అన్నీ దొరుకుతాయి దర్గా దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా మేమైతే హోటల్ చూసుకొని రూమ్లో రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అంటే ఫ్రైడే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి దర్గా దగ్గరికి బయలుదేరాము. ఈ మార్కెట్ అయితే ఎప్పుడు ఇలాగే రష్గా క్రౌడీగా ఉంటుందంట. ఇంకా ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట మనం దర్గాలోకి వెళ్ళడానికి. మనం ఇక్కడ వరకు వచ్చాక ఇంకా దర్గా లోపలికి వెళ్ళాక ఆ ఫీలింగ్, ఆ వైబ్ చాలా బాగుంటుంది మన మనసుకి. ఇంకా మనం లోపలికి వచ్చాక ఫస్ట్ మనం వెళ్ళి వుజూ చేసుకోవాలి. వుజూ చేసుకున్న తర్వాత మనం బడా డేగని, ఛోటా డేగని 2 పెద్ద పాత్రలు ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి మనం తెచ్చిన కానుకలు ఏవైనా సరే వాటిలో వేస్తారు. ఇంకా ఇదే అన్నమాట మనం వుజూ చేసుకునే ప్లేస్. ఇక్కడ వాటర్ అయితే మనం చూడడానికి ఎంత ప్యూర్గా ఉంటాయో, కింద దానికి వాటర్ కింద మనకి ఏమున్నా కూడా కనిపించేంత ప్యూర్గా ఉంటాయి ఇక్కడ వాటర్. అండ్ వాటర్ కూడా చాలా చల్లగా ఉంటాయి. ఐస్ చేతిలో పట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుందో ఇక్కడ వాటర్ కూడా అలాగే ఉంటాయి. ఇంకా మనం ఇక్కడ నీట్గా వుజూ చేసేసుకున్న తర్వాత బడా డేగ్, ఛోటా డేగ్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ మనం ఇచ్చిన ఈ కానుకలన్నీ కలిపి మనకి లంగర్ వండడానికి యూస్ చేస్తారంట. బడా డేగ్లో ఒకేసారి సుమారు 4800 కేజీల ఆహారాన్ని వండవచ్చంట. ఇంకా ఛోటా డేగ్లో సుమారు 2400 కేజీల ఆహారాన్ని వండవచ్చంట. మనం జియారత్ కోసం తీసుకున్న చాదర్ కానీ, ఫ్లవర్స్ కానీ ఇలా తలపైన పెట్టుకొని తీసుకెళ్తారు. మా డాడీ అయితే తలపైన పెట్టుకొని తీసుకెళ్తున్నారు. మనకి లోపల జియారత్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దర్గా లోపలే దొరుకుతాయి. ఇంకా మనకి ఇక్కడ నుంచి లోపలికి కెమెరా అనేది ఎలో ఉండదు. ఇంకా మాకైతే లోపల జియారత్ చాలా బాగా జరిగింది. చాలాసేపు ఉన్నాము దర్గా లోపల. ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్లో చాలామంది కూర్చొని ప్రేయర్స్ చేసుకుంటారు, ఖురాన్ చదివే వాళ్ళు ఉంటారు, బుక్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు, కాసేపు మనసుకు ప్రశాంతంగా కూర్చునే వాళ్ళు ఉంటారు. అసలు ఇక్కడ ఉండే ఆ స్పిరిచువాలిటీ కానీ, ఆ పీస్ఫుల్నెస్ కానీ, ఇక్కడ ఉండే ఆ ప్రశాంతత మనసుకి చాలా బాగుంటుంది. ఇంకా జొహర్ నమాజ్ అయితే మేము ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాము. అజ్మీర్ రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జర్నీ కూడా మాది చాలా బాగా జరిగింది. నా ఈ చిన్న జర్నీ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.